తిరుపతి జనసేనలో కిరణ్ రాయల్ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జనసేన ఫైర్ బ్రాండ్ గా ఉండే ఆయన పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చిన్న మాటన్న విరుచుకుపడతారు. అలా అనేక సందర్భాల్లో కేసులతో జైలుకు కూడా వెళ్లారు. అలాంటి కిరణ్ రాయల్ ఇప్పుడు పార్టీలో ఒంటరిగా మారిపోయారు. కిరణ్ రాయల్ కి పరిస్థితి రావడానికి కారణం తెలియాలంటే ఈ స్టోరీ చూడండి. కిరణ్ రాయల్ ఈ పేరు జనసేన పార్టీలో ఎవరు అడిగినా వెంటనే చెప్పేస్తారు. అలాంటి కిరణ్ రాయల్ ఇప్పుడు ఒంటరిగా మారిపోయారన్న చర్చ జరుగుతోంది. తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఆయనకు పవన్ కళ్యాణ్ అంటే వల్ల మాలిన అభిమానం. తొలుత ప్రజారాజ్యంలో పనిచేసి అనంతరం పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేనలో చురుకుగా వ్యవహరిస్తూ ఉన్నారు. తిరుపతి నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పాపులారిటీని కూడా సంపాదించుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఎవరైనా చిన్న మాట అన్నా ఊరుకునేవారు కాదు. ఆ మాట అంది సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ అయినా ఇంకెవరైనా సరే అంత ఎత్తున విరుచుకుపడేవారు. ప్రధానంగా మంత్రి రోజా వర్సెస్ కిరణ్ రాయల్ గా ఎన్నో ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. రోజా ఎప్పుడు పవన్ కళ్యాణ్ ని విమర్శించిన వెంటనే మీడియా ముందుకు వచ్చి ఆమె పైన మాటలు తూటాలు పేలుస్తూ ఉంటారు. ఇదే క్రమంలో నగరిలోని జరిగినటువంటి ఓ నిరసన సందర్భంగా కేసులు నమోదు, జైలు పాలు కూడా అయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన అదే పంతా కొనసాగించారు. అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడ కాపు సామాజిక వర్గంకు చెందిన వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ని విమర్శించినా కూడా వెంటనే కౌంటర్ ఇస్తూ ఉంటారు. అలాంటి కిరణ్ రాయల్ ఇప్పుడు జనసేనలో ఒంటరిగా మారారు. ఆయనతో ఉన్నప్పుడు అనుచరులు కూడా ఇప్పుడు తమ మార్గం తాము చూసుకుంటూ ఉన్నారని చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం తిరుపతి జనసేన టికెట్ వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులకు కేటాయించడమే. శ్రీనివాసులకు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడంతో ఇస్తారనుకున్న రాజ్యసభ టికెట్ కూడా ఇవ్వకపోవడంతో జనసేనలో చేరారు. అయితే ఆయన జనసేనలో చేరేటప్పుడు ఆయనతో పాటు కిరణ్ రాయల్ కూడా వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలవటం గమనార్హం. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో తిరుపతి టికెట్ శ్రీనివాసులకు జనసేన పొత్తులో భాగంగా ఇచ్చింది. ఇక్కడే పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. గత 5 ఏళ్లుగా తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ టికెట్ ఆశిస్తున్నటువంటి కిరణ్ రాయల్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. నాన్ లోకల్ వ్యక్తులకు గతంలో వైసీపీని విమర్శించిన వారికి టికెట్ కేటాయించడం ఏంటని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అయితే అనూహ్యంగా తిరుపతిలోని జనసేన పార్టీ సీనియర్ నేత పసుపులేటి హరిప్రసాద్ తో పాటు ఇతరులు అనేక మంది ఆర్ఎన్ శ్రీనివాసులకు మద్దతు పలికారు. చివరికి కిరణ్ రాయల్ తో పాటు ఉన్న తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి ఇతరులు కూడా ఆర్ఎన్ శ్రీనివాసులతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో తిరుపతి జనసేనలో కిరణ్ రాయల్ ఒంటరిగా మారిపోయారని చర్చ జరుగుతోంది. పైగా కిరణ్ రాయల్ 2 కోట్లు డిమాండ్ చేశారు అంటూ ప్రచారం జరగడం పైన ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు. తనపైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కిరణ్ రాయల్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది కూడా పొలిటికల్ ఆసక్తికరంగా మారింది. ప్రతి ఆదేశాల మేరకు ఆర్ఎన్ శ్రీనివాసులతో కలిసి ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్నది వేచి చూడాలి.